ఇరాన్ యుద్ధం గురించి ప్రార్థన కాదు, యుద్ధం చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పవాళ్ళు ఎవరు? మీరు అందరూ కూడా యుద్ధం చేయడానికి ఏం చేయాలి చెప్పాలి. చూడండి, ప్రపంచంలో భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయండి. జరుగుతున్నాయి అంటారా, జరగట్లేదు అంటారా? జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రతి మనిషికి ఏం పుట్టాలి? మీరందరూ నా వంక చూడాలి. ఏం పుట్టాలండి? భయం పుట్టాలి. మత్తయి సువార్త 24 అలాగే లూకా సువార్త 21 అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ సూచనలు అక్కడ తెలియజేశాడు. ఇప్పుడు అవి చదవద్దు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ రెండు అధ్యాయాలు. మత్తయి సువార్త 24 అధ్యాయము, లూకా సువార్త 21 వచనంలో చూస్తే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ ఏ సంఘటనలు జరుగుతాయో ఆ విషయాలు చెప్పాడు. దానిపైన సోర్స్ ఉంటుంది, సోర్స్ నొక్కితే నాకు కనిపిస్తుంది. ఈ సైడ్ ఉంటుంది. చెప్పండి. మత్తయి సువార్త 24 అధ్యాయము, లూకా సువార్త 21 అధ్యాయం. ఈ రెండు అధ్యాయాలు చదివితే యేసు ప్రభు యొక్క సూచనలు అనేవి, రాకడ సూచనలు అనేవి మనకి ఏం చేస్తాడు? ఆయన తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఆల్రెడీ బైబిల్లో రాయబడి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే, వస్తుంది. ఉంచండి వచ్చేస్తుంది అట్టబడి. చెప్పండి. ఈ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే ఆల్రెడీ యుద్ధం బైబిల్లో రాయబడ్డది. మీ అందరికీ నమ్మకం ఉందా, నమ్మకం లేదా? నమ్మకం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం కోసం బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉంది. ఇది అలా జరిగి తీరాలి. అలా జరగకపోతే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటం జరగదు. ఖచ్చితంగా అది ఏం చేయాలి? జరగాలి. ఈ యుద్ధం కోసం మనం కొంచెం ధ్యానాంశాలు చేద్దాం. సుదీర్ఘంగా, బాగా విపులంగా ధ్యానిద్దాం. ఆ తర్వాత మనం ఎలా సిద్ధపడాలి, ప్రపంచం ఏమవుతుంది, ఇది కూడా కొంచెం చాలా వీటికి రాకడికి చాలా దగ్గరికి సంబంధాలు ఉన్న విషయం. ఇది మనకు తెలిస్తే గానీ ఏం తెలియదు మనకి? ప్రభు యొక్క రాకడ తెలియదు. కాబట్టి అందరూ నేర్చుకోవాలి. దేనికోసం? యుద్ధాల గురించి. దేనికోసం? యేసు ప్రభు యొక్క రాకడ గురించి. ఓకే, మంచిది. ఈరోజు మన ప్రసంగ ధ్యానాంశం ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం యొక్క బైబిల్ ప్రవచనాల గురించి నేర్చుకుంటున్నాం. ఎవరెవరి గురించి? ఇరాన్ ఇజ్రాయేలు యుద్ధం జరుగుతుందిగా. ఆ యుద్ధంలో బైబిల్ ప్రవచనాలు ఏం చెప్పిందో దాని గురించి ధ్యానిద్దాం. ఆల్రెడీ ఇది బైబిల్లో రాయబడి ఉంది. అంటే బైబిల్లో రాయబడింది ఇప్పుడు జరుగుతుందంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అన్నది మనం ఏం చేయాలి? విశ్వసించాలి. అయితే అప్పుడున్న పేర్లు ఇప్పుడున్న పేర్లు ఒకేలాగా లేవు. కొంచెం మారినాయి, పేర్లు మారాయి అంతే. ప్రదేశాలు మారలేదు. ఏం మారినాయి? పేర్లు మారినాయి. మీరు ఎంత జాగ్రత్తగా వింటే అంత జాగ్రత్తగా ఈ వాక్యం వెళ్తుంది. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా వింటే చెప్పేవాడికి నాకు కన్ఫ్యూజను, వినేవాళ్ళకి మీకు కన్ఫ్యూజన్గా ఏడుస్తుంది. సో ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము అందరూ తీస్తారా? ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34 నుంచి. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవాకు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన ఏలామును గూర్చి ఎలాగూ సెలవిచ్చెను. చూసారండి అక్కడ? ఎక్కడది రెఫరెన్స్? ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34వ వచన భాగాన్ని ధ్యానిస్తున్నాం. చూడండి, మళ్ళా చదువుతున్నాను ఫస్ట్ నుంచి. 34 నుంచి 39 వచనాల దాకా నేను చదువుతాను. మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవాకు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై యాలామును గురించి ఎలాగూ సెలవు ఇచ్చెను. యాలాము అంటే ఇరాన్. మీ బైబిల్ అక్కడ రాసుకోండి. యాలాము అంటే అది ఇరాన్ అని రాసుకోండి. అక్కడ తెలియలేని జనాంగం అందరూ ఏం చేయాలి? మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా రాసుకోవాలి. రేపు పొద్దున యాలాం అంటే మళ్ళీ ఇంకో దేశం కాదు అది. యాలాం అంటే ఏంటి? ఇరాన్. చెప్పాలమ్మా, యాలాం అంటే ఏంటి? ఇరాన్. ఇరాన్ గురించి ఎవరికి సెలవిచ్చాడు? ఇర్మియాకి చెప్పాడు. బహుశా అప్పుడు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇర్మియాకి సెలవిచ్చాడు. అక్కడ యాలాము అంటే ఇరాన్ అని రాసుకోండి. చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యాలాము యొక్క బలమునకు ముఖద్వారమునైన వింటి విరుచుచున్నాను. ఎవరికి బలమైన దుర్గం అంటున్నాడు? చదవట్లేదు మీరు? బైబిల్ చూశారు కదా. యాలాము అంటే ఏంటి? ఇరాన్కి ఏమంటున్నాడు? నేను కథలా చెప్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. ముందు చదివిస్తాను చూడండి.
ముఖద్వారము అన్నాడు. ఏమన్నాడు? ముఖ్య ద్వారమునై వింటి విరిచుచున్నాను. ఆ తర్వాత ఏం చెప్పాడు? 4 దిశల నుండి 4 వాయువులు యాలాం మీదకి రప్పించి 4 దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టి వెలువేయబడిన యాలామును వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు. అంటే యాలాముని ఇరాన్ని ఏం చేస్తానన్నాడు? వాయువుల నుంచి చెదరగొడతానన్నాడు. అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో ఎవరుంటారు ఇప్పుడు? యాలాం అంటే ఏంటి? ఇరానీయులు భారతదేశంలో ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? భారతదేశంలో ఉన్నారు. మీకు తెలీదా భారతదేశంలో ఉన్నారని? ఇరానీయులు ఒకరు చెప్పండి. భారతదేశంలో ఉన్న వాళ్ళు తెలీదా? మీరు అందరూ ఫస్ట్ ఎవరికా ఓటేశారు? ఇదేంటిది? ఆ పార్టీ పేరేంటి అమ్మా? కాంగ్రెస్. రాజీవ్ గాంధీ తెలుసా అమ్మా? మరి రాజీవ్ గాంధీ ఎక్కడోడు? మరి అస్తం గుర్తు కొట్టేశారు కదా. ఎక్కడోడు? ఇరానీయుడైనా. రాజీవ్ గాంధీ ఇరానీయుడు. బాగా అర్థం చేసుకోండి. అందుకనే మీకు ఎలా చెప్పాను నేను. అస్తం గుర్తు కొట్టేశారుగా. అస్తం గుర్తు వచ్చిన వెంటనే మీకు ఏం గుర్తు రావాలి ఇప్పుడు అమ్మా? ఎవరు గుర్తు రావాలి? రాజీవ్ గాంధీ ఇరానీయుడు. ఇరాన్ దేశం నుంచే వచ్చి ఎవరిని చేసుకున్నాడు? సోనియా గాంధీనా? ఇందిరాగాంధీ? తెలుసుకోండి. రేపు పొద్దున్న మీరు అందరూ ఓటేశారు కదా, డబ్బులు తీసేసుకుంటామే తప్ప మనకు తెలియదు. నాకు రేపు శుక్రవారం చెప్పండి, నేను చెప్పను. ఇప్పుడు ఇరానీయుడే రాజీవ్ గాంధీ. సోనియా గాంధీనా? చూడండి. రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అలా రాజీవ్ తెలుసుకోండి. తెలుసుకుని ఎప్పుడు రావాలి మీరు అమ్మ? ఎప్పుడు రావాలి? శుక్రవారం రావాలి. రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీయా లేకపోతే సోనియా గాంధీని చేసుకున్నాడా లేకపోతే రాజీవ్ గాంధీ భార్య ఎక్కడదో పిల్లలు ఎక్కడోళ్ళో ఈ చరిత్ర అంతా ఎప్పుడు తెలుసుకోవాలి మీరు? ఓటేశారు కదా, ఒకసారి అడగండి. డబ్బులు తీసుకుని మింగేయటమే తప్ప మనకి చరిత్ర తెలీదు. ఖచ్చితంగా ఏం చేయాలి? ఇరానీయుడైనా ఇరాన్ దేశం నుంచి వచ్చాడు. ఎవరో? రాజీవ్ గాంధీ. అక్కడి నుంచి వచ్చినోడే. ఈ ఆలాం నుంచి 4 దిశల నుండి ఆయన చెదరగొడతానన్నాడు. ఇప్పుడు భారతదేశం వచ్చారా లేదా అమ్మా? చెప్పండి. భారతదేశం వచ్చారా రాలేదా? మాట్లాడాలమ్మా. వచ్చారా రాలేదా? అస్తం గుర్తుకు ఓటేశారా లేదా? వాళ్ళు అభివృద్ధి అయ్యారా లేదా? చెప్పాలి. అభివృద్ధి అయ్యారా లేదా? అదే ఆలాం అంటే. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 37వ వచనం. మరియు వారి శత్రువులు ఎదుట వారి ప్రాణము దీజూచు వారి ఎదుట యాలామును భయపడజేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారి నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే ఒక టైంలో ఇరాన్ని దేవుడు తుక్కు చేసి పడేసాడండి. బాగా అర్థం చేసుకోండి. ఇరాన్ని ఏం చేశాడు దేవుడు అమ్మ? ఏం చేశాడు? తుక్కు చేసి పడేసాడు. అసలు ఇరాన్ దేశం అనేది లేకుండానే ఒక టైంలో మొత్తం ఇరాన్ దేశాన్ని వినాశనం చేసేసాడు దేవుడు. ఇప్పుడు కనిపిస్తున్న పాపులర్గా ఉన్న ఇరాన్ని ఓ టైంలో దేవుడు తుక్కు చేశాడు. ఎందుకు చేశాడు అన్నది మీకు కథ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 38వ వచనం. ఇప్పుడు జరుగుతున్న చూడండి. నా సింహాసనము నచ్చడే స్థాపించి యాలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా. ఒక టైంలో ఏం చేశాడు? సింహాసనాన్ని స్థాపించి యాలామును ఏం చేశాడు? నాశనం చేసి ఏం చేశాడు? అదే తుక్కు అనండి, లేకపోతే నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దాకా జరిగిపోయిందండి మేడమ్స్, సార్స్ అందరూ వినాలి. ఇక్కడ దాకా ఆల్రెడీ జరిగిపోయింది. ఇదంతా జరిగిపోయింది. ఇరాన్ ఒక టైంలో ఏమైపోయింది? నాశనం అయిపోయింది. దాన్ని ఉనికే లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు మనం చదువుతున్న వచ్చిన భాగం ఇప్పుడు భవిష్యత్తులో నెరవేరుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది అది. 39వ వాక్యం. ఇది ప్రవచనం. ఇప్పుడు నెరవేరుతున్న ప్రవచనం. అక్కడ ఏం రాశాడు చూడు. ఏమన్నాడు? అయితే అన్నాడు. ఆగాలి. అయితే అన్నాడు. అయితే అంటే ఏంటి? ఏదో ఉంది అక్కడ. అయితే అన్నాడు. ఏదో ఉంది. ఏముంది? కాలాంతమున చెరపట్టబడిన యాలాము వారిని నేను మరలా రప్పించేదను. ఇదే చెదిరిపోయిన ఇరానీలందరిని ఏం చేస్తాడంట? మళ్ళా రప్పించి దాన్ని ఒక దేశాని కింద చేసి దాన్ని మరలా నేను ఒక పాపులర్గా చేస్తానని చెప్పాడు. ఇది ప్రవచనం. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు అక్కడ? కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను. అంటే చెదిరిపోయారండి ఎవరో ఇరానీయులు. ఎక్కడ చెదిరిపోయారు?
ఆ నలుదిశలు అంటే ఏ దేశం అంటే ప్రతి దేశంలోనూ ఉన్నారు వాళ్ళు. మన భారతదేశంలో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు, కువైట్లో కూడా ఉన్నారు, సౌదీ అరేబియాలో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు ఇరానీలు. ఇరానీలు లేని ప్రదేశం ఎక్కడా లేదు, ఇజ్రాయేల్ లేని ప్రదేశం ఎక్కడా లేదు. అలా చెదిరిపోయారు వీళ్ళందరూ. చెదిరిపోయిన తర్వాత కాలాంతం అంటే ఒక సమయం వస్తుంది. ఇప్పుడు వస్తుంది అదే సమయం. ఆ సమయాన్ని ఏం చేస్తానంటే మరలా దాన్ని నేను తిరిగి రప్పిస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఈ ఇరాన్ దేశం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవడ కొడుకు, ఎవడ చెల్లి, ఇవన్నీ మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏం జరుగుతుంది. ఇప్పుడు మీరు అందరూ బైబిల్ చూడక్కర్లేదు, నా వంక చూడండి. నేను చరిత్ర చెప్తాను, మీరు ఏం చేయాలి తెలుసుకోవాలి. నేనే ఒక గంటన్నర వేరే వాడిని అడిగి తెలుసుకున్నాను. నేను ఒక దైవజనుడిని, ఒక అన్న ఉంటే పెద్దోడిని, నాకు తెలియపోతే కొంచెం చరిత్ర అడిగి మరీ తెలుసుకున్నాను. ఎందుకంటే ఏది పడుతుంది చెప్పకూడదు, తెలుసుకుని ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పాలి. నేనే నేర్చుకున్నప్పుడు మీరు కూడా ఏం చేయాలి, నేర్చుకోవాలి. బైబిల్ అందరికీ నేర్పుతుంది, మనం కూడా నేర్చుకోవాలి. ఒక దినం వస్తుంది ఇరాన్ మళ్ళా కట్టబడుతుందని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇరాన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బాగా అర్థం చేసుకోండి. నోవాహు ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలుసు? నోవాహు తెలీదా మీకు? ఏ నోవాహు? జలప్రలయంలో, వాడలో 40 పగల్లో 40 రాత్రుల వర్షంలో కుమ్మరించబడేసిన తర్వాత బయటకు వచ్చిన నోవాహు అందరికీ తెలుసా లేదా? నోవాహుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 2? 4? ఎన్ని సంవత్సరాలమ్మా మన బైబిల్ పండితులు మీరు అందరూ చెప్పాలి. నోవాహు పిల్లలు ఎంతమంది? ఉవ్వా కాండ్రకించి ఉమ్మేసేయాలనిపిస్తుంది ముఖం మీద నాకు. నోవాహు పిల్లలు ఎంతమంది అంటే మీరు కూడా చెప్పట్లేదండి. ఎదురు కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఏమండి, నోవాహు పిల్లలండి 10 మందా? 80 మందికిరా ఫ్యామిలీ మొత్తం వద్దు అంటున్నాను నేను. పిల్లలు ఎంతమంది అని అడిగాను నేను. ఆ మాట చెప్పండి, ఎంతమంది? ఆ కోడళ్ళు వద్దా? నేనేం అడిగాను నేను? కోడళ్ళు వేరు, కొడుకులు వేరు. నోవాహు పిల్లలు ఎంతమంది అన్నాను. పిల్లలు ఎంతమంది? 4, 3, 5? నిజం చెప్పండి. కన్ఫర్మ్ అన్న వాళ్ళు గట్టికి స్తోత్రం చెప్పండి. నేను ఇప్పుడు 10 మంది అని ప్రూఫ్ చేస్తాను, మరి చూసుకోండి. లేదు ఎంతమంది కనిపించేయట్లేదు. నోవాహు పిల్లలు ఎంతమంది? ఏమేం పేర్లు? షేము, హాము, యాపేతు. అర్థమైందా? షేము, హాము, యాపేతు. ఎవరి పిల్లలు? షేము, హాము, యాపేతు తండ్రి ఎవరు? అంత విచిత్రంగా చూస్తున్నారండి. నోవాహు పిల్లలు ఎవరు? నోవాహు భార్య పేరేంటి? వచ్చి శుక్రవారం తెలుసుకుని రండి ఎవరినన్ను అడిగి. నోవాహు భార్య పేరేంటి, కోడల పేరేంటి అంటే వచ్చి శుక్రవారం తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెద్ద కొడుకు పేరేంటి? పెద్ద కొడుకు పేరేంటి? ఈ షేమికి కొంతమంది పిల్లలు పుట్టారు. అందులో ఒకటి పేరే యాలాము. ఆడి పేరు మీద వచ్చిన ప్రదేశమే ఇరాన్. బైబిల్లో ఉంది. నేర్చుకుందామా వద్దంటారా? చెప్పాలి. నేర్చుకుందామా వద్దంటారా? నేర్చుకుందామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనం తీయండి. షేము కుమారులు అర్పక్షదు, లూదు, ఆరాము కుమారులు. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాసిందా? షేము కుమారులు ఎవరు? యాలాము, అర్పక్షదు అని ఉందా లేదా అక్కడ? ఇంకొకడు ఎవడు? అషూరు, లూదు. ఎవరెవరు? ముందెవరు? యాలాము. తర్వాత ఎవరు? అషూరు. మూడోది అర్పక్షదు. 4వది ఎవరు? లూదు. ఈ 4 పిల్లలు. ఎవరి పిల్లలు? యాలామా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. మేము బాగా డీప్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు నన్ను కనిపించేయద్దు. మీరు చెప్పండి. షేము కుమారుల పేరేంటి? ఆవిడ చెప్పింది కరెక్టే. యాలాము, అషూరు, అర్పక్షదు, లూదు. ఆ షేము కుమారుడికి పుట్టిన పెద్ద కొడుకు పేరే యాలాము. ఆ యాలాం పేరు మీద వచ్చిందే ఇరాన్ దేశం. దేవునికి స్తోత్రం. అర్థమైన గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? నోవాహు కొడుకు పేరేంటి? షేము, హాము, యాపేత్. ఆ షేముకు పుట్టిన కొడుకు పేరేంటి? పెద్ద కొడుకు పేరు యాలాము. రెండోడి పేరేంటి? అషూరు. మూడోడి పేరు అర్పక్షదు. 4వది లూదు. ఈ 4లో పెద్దోడు ఎవడో? యాలాము. ఆ యాలామే ఇరాన్ దేశం. దేవునికి స్తోత్రం. ఆడి పేరు మీద ఏమొచ్చింది? నాటి యాలాము, నేటి ఇరాన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చరిత్ర ఉంది ఇప్పుడు మనకి.
ఇదే వచ్చిన భాగం ఇంకో దిక్కుని చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. షేము కుమారులు యాలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాశాడు మళ్ళీ షేము వచ్చిన భాగం ఏమేమిటి? షేము కుమారులు యాలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు. సానబెట్టాలి, నోరు సానబెడితే వస్తుంది మీకు. చెప్పండి, షేము కుమారులు ఎవరు? యాలాము, అష్షూరు, అర్పక్షదు, 4వది లూదు, ఆరాము, ఊజు, హూలు, గేతేరు, మోషకి, అన్ని బోళ్ళు వస్తాయి. తర్వాత చదువుకోండి, మీరు బాగా వినండి. ఇప్పుడు మీకు అర్థమైందా? యాలాము అంటే అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నాటి యాలాము నేటి పేరు మారింది. మనిషి అది దేశం, అదే పేరు మారిందంటే. అప్పుడు ఏమిటది? యాలాం. ఇప్పుడు ఏంటది? ఇరాన్. అర్థమైంది కదా ఇదంతా మీకు? ఇప్పుడు మీరు బాగా చూడాలి. ఇప్పుడు మనం చాలా డీప్లోకి వెళ్ళాలి, చాలా డీప్లోకి వెళ్ళాలి. దేని గురించి తెలుసుకోవాలంటే ఇరాన్ కోసం. ఇరాన్ పేరు బైబిల్ గ్రంథంలో 70 సార్లు రాయబడ్డదండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సైతాన్ కన్ఫ్యూజ్ చేస్తాడు, నన్ను చేస్తాడు, మిమ్మల్ని చేస్తాడు. చూసుకోండి, ఇరాన్ పేరు ఎన్నిసార్లు రాయబడ్డది? 70 సార్లు రాయబడ్డది. 70 సార్లు రాయబడిందంటే ఇది విలువైందా, విలువలేందా? ఒక్కసారి రాస్తేనే బైబిల్ గ్రంథంలో చాలా విలువైంది. కానీ 70 సార్లు రాస్తే చాలా ఇది విలువైంది కాబట్టి 70 సార్లు రాశాడు. యాలాము అని చెప్పి బైబిల్లో 70 సార్లు రాశాడు అంటే అది చాలా విలువైందని నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, ఎందుకు ఇరాన్కి ఇజ్రాయేల్ మీద అంత పగ వస్తుందంటారో, ఎందుకు ఏం తప్పు పని చేశారంటారు ఇజ్రాయేలీలు, మీరు బాగా తెలుసుకోవాలి. 1947 ఆగస్టు 15 ఏమొచ్చింది భారతదేశానికి? ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? ఎన్ని గంటలకి? అప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 1947 ఆగస్టు 15వ తారీఖుని భారతదేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. 1948 మే 14వ తారీఖున ఇజ్రాయేల్కి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు దాకా ప్రపంచ మ్యాప్లో ఏం లేదట ఏం లేదు, ఇజ్రాయేల్ దేశం పేరు లేదు. 1948 మే 14వ తారీఖున ఇజ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15వ తారీఖున ఎవరికి స్వాతంత్రం వచ్చింది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ రెండింటికి తేడా ఎన్ని నెలలు? 9 నెలలు. అలా చూడకండి తెంగరోల్లాగా చూడండి. ఈ రెండింటికి ఎన్ని నెలల తేడా? ఎన్ని తేడా? 9. మీరు బాగా అర్థం చేసుకోండి. యాలాము అంటే ఇరాన్ అనే దేశం పేరు బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడ్డది? నేను బాగా రిపీట్ చేస్తాను చూడండి. ఎన్నిసార్లు? 70 సార్లు రాయబడ్డది. ఆనాడు యాలాం పేరే నేటి ఇరాన్. బాగా అర్థం చేసుకోండి. యాలాము తండ్రి పేరేంటి? ఏంటి? అదే ఇరాన్ తండ్రి పేరేంటి? షేము. షేము తండ్రి పేరేంటి? నావాహు. నావాహు కొడుకు పేరు షేము. షేముకు పుట్టిన పెద్ద కొడుకు పేరు యాలాము. యాలాము నుంచి వచ్చిన పేరే ఇరాన్. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంక ఇది కూడా అట్టుపండు ఒలిచి పెట్టినాం కానీ మీకు అర్థం కాకపోతే పరమ మురుకులు అంటారు ఇంక మనం. అర్థమైందిగా? ఇప్పుడు వినండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యాలాము గురించి బాగా చరిత్ర తెలియాలంటే వెళ్ళిపోవాలంటే దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మీరు తీయొద్దు, చరిత్ర నేను కదా చెప్పేది. ఇప్పుడు నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చింది. ఎంతమందికి తెలుసు? ఫస్ట్ ఒక కళ వచ్చింది నెబుకద్నెజర్కి. అవునా కాదంటారా? నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చిన వెంటనే కళను ఏం చేశాడు ఆయన? చెప్పాలి, ఏం చేశాడు? ఏం చేశాడు? మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత పొద్దున్న లేచాడు. లేచిన తర్వాత అందరిని కూర్చోబెట్టాడు. స్పీడ్గా చెప్పేస్తాను, మీకు తెలిసిన స్టోరీ కాబట్టి. పొద్దున్న లేచాడు, అందరిని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత వినాలే, కూర్చోబెట్టిన తర్వాత ప్రజలందరికీ ఏం చెప్పాడు? నా కళ వచ్చింది, ఆ కళను మర్చిపోయాను, ఆ కళ ఏంటో భావం ఏంటో చెప్పాలంటారు. ఇప్పుడు మీకు ఎవరికైనా కళ వస్తే నేను చెప్పగలుగుతాను ఏదో అర్థం. అసలు కళ ఏంటో నాకు తెలియకుండా చెప్పమంటే అర్థం ఎలా చెప్పగలుగుతాను? చెప్పగలుగుతానా? చెప్పగలను. అప్పుడు దానియేలు ఏం చేశాడు? ఏం చేశాడు? ప్రార్థన చేసి కళ చెప్పాడు. ఆ కళలో ఒక ప్రతిమ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ప్రతిమ కనిపిస్తుంది. తీనాన సాల్మన్ ఫోటో, ప్రతిమ ఫోటో. ఆ కళలో ఒక ప్రతిమ కనిపిస్తుంది. మీరు అప్పుడు ఆ ఫోటో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇమేజ్. ఆ ఫోటో ఏంటన్నది ఇన్ని సంవత్సరాలు తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకోండి.
అది నెబుకద్నెజర్ కళ్ళలో కనిపించిన ప్రతిమ ఏంటంటే అదే మీకు కనిపిస్తుంది చూసారా, అదే. తల ఏంటి ఇప్పుడు? అమ్మా చెప్పండి, తల ఏంటి? తల బంగారంతో చేయబడింది. ఇదంతా వెండి ఇత్తడితో ఇలా చేయబడ్డది. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ తలను ఏమన్నారో అక్కడ రాశాను, అక్కడ పైన క్రీస్తుపూర్వం 606 నుంచి క్రీస్తుపూర్వం 539 అని వేశాను కదా. ఏమన్నారు దాన్ని? ఏమన్నారు? బబులోను. ఏంటది? బబులోను. ఆనాటి కాలంలో అక్కడున్న సామ్రాజ్యానికి మొత్తం అన్నిటికి హెడ్ ఏంటి? హెడ్ క్వార్టర్ ఏంటి? ఏంటి? బబులోను. అది తల. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కింద నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. నేను అంతా వివరించట్లేదు, షార్ట్ కట్ లో చెప్తున్నాను. మళ్ళీ పాస్టర్ గారు ఏంటి కన్ఫ్యూజ్ అయిపోరని అనుకోవద్దు. మీకు తెలిసింది నేను చెప్పను, నాకు టైం సరిపోదు. ఈ బబులోన్ తర్వాత రాజ్యాంగం అప్పుడు కళ చెప్తాడు, కళ భావం చెప్పి నీ రాజ్యం నీ చేతిలో నుంచి మరొకరికి వెళ్ళిపోతుందని చెప్పాడా లేదా? ఆ వెళ్ళిపోయిన రాజ్యం పేరు ఏంటంటే మాదియా పారసికం. ఏంటండి? మాదియా పారసికం. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. పర్షియా అన్న, పారసికం అన్న, యాలాము అన్న అర్థం ఏంటి? ఏంటి? ఆ కళలో ప్రతిమ కనిపించింది చూసారా? మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎంత దగ్గరగా ఉందో ఇరాన్ దేశం. మనకి బైబిల్ ఎంత మేలు చేసిన వాళ్ళు కీడు ఎందుకు చేస్తున్నారు అన్నది రాత్రి మనం తెలుసుకుంటే రాకడికి సిద్ధంగా ఉండాలని మనం తెలుసుకోవచ్చు. చూడండి, బబులోని సామ్రాజ్యం నుంచి కళ వచ్చిన వెంటనే కళభావం చెప్పి నీ రాజ్యం నీ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది అన్నప్పుడు మాదీయ పారసికానికి ఏమైపోయింది? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఇప్పుడు మాదీయ పారసికం అన్న, యాలాము అన్న, ఇంకోటి ఏంటి? పర్షియా అన్న, ఈ మూడిట్లని కలిపితే ఏమన్నారు? ఏమన్నారు? చెప్పాలి, ఏమన్నారు? మాదీయ పారసికం అన్న, యాలాము అన్న, పర్షియా అన్న ఎక్కడ కనిపించినా మీరేమనుకోవాలి దాన్ని? ఇరాన్ అన్న. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇది జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు రెండో స్టెప్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు నెబుకద్నెజరు యెరూషలేములోకి వెళ్ళి యెరూషలేముని అంతం చేసేసి, ఇజ్రాయేల్ని అంతం చేసేసి అక్కడి నుంచి కొన్ని వస్తువులు పట్టుకొచ్చాడు. ఏంటయ్యి? దేవాలయంలో ఉన్న ఉపకరణంలో బల్లేసుకునే సామాన్లు ఇంకా సంథింగ్ పట్టుకొచ్చేసి, షార్ట్ లో చెప్తున్నా, ఈ స్టోరీ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి షార్ట్ లో చెప్తున్నా, పట్టుకొచ్చేసి ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడ పెట్టుకున్నాడు? మాదీయ పారసీక రాజ్యంలో పెట్టుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న వెంటనే ఇప్పుడు నెబుకద్నెజరు తలాంతరం. ఇప్పుడు రాజు ఎవడయ్యాడు? బెల్షాజర్ అవుతున్నాడు. బెల్షాజర్ అవుతున్నప్పుడు బెల్షాజర్ ఏం చేశాడు? మందిరంలో ఉన్న వస్తువుల్లో ఏం వేసుకుని తాగాడు? బ్రాందీ వేసుకుని ఫుల్లుగా తాగేసి పడుకున్నాడు. దేవుడు కోపం వచ్చింది. బెల్షాజర్ ఆ రాత్రి ఏమైపోయాడు? ఏమైపోయాడు? చెప్పాలి, ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత రాజు ఎవడయ్యాడు? నేను షార్ట్లో చెప్తున్నాను అంతే, అదంతా చెప్పలేను. ఇప్పుడు చనిపోయిన తర్వాత రాజు ఎవడయ్యాడు? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నారు మీరు అందరూ? ఈ మైకి ఇచ్చుకుని మూతి మీద ఒక్కొక్కరిని కొట్టాలి. ఇప్పుడు ఆ దానియేలు స్టోరీ 200 సార్లు వినుంటావు, 200 సార్లు చదువుంటావు. ఆ రాజుల పేర్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. చూడండి, నేనే చెప్పుకుంటాను. ఎలకతోలు ఏడాది ఉతుకునా? చెప్పండి, అదైనా నేర్పాను కదా మీకు. ఎలకతోలు ఏడాది ఉతికిన నలిపే గాని ఎప్పటికే రాదు. మన సంఘంలో ఎంత ఉతకని రాదది. మనం ఏమి ఎక్కడికెక్కడికో తీసిపోతాం. అక్కడికి రారు మీరు, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు. అక్కడ రావట్లేదు, మీరు ఇక్కడ ఉంటున్నారు. చూడండి, ఆ బబులోని సామ్రాజ్యం పోయిన తర్వాత మాదీయ పారసికం వచ్చిన తర్వాత నెబుకద్నెజరు తలాంతరం వాడు ద్రాక్షారసం తాగేసి అందులో వేసుకున్నప్పుడు బెల్షాజరు చచ్చితే ఆ తర్వాత రాజు ఎవడయ్యాడంటే చక్రవర్తిగా దర్యావేషు అయ్యాడు. ఎవరయ్యారండి? ఎవడో? దర్యావేషు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దానియేలుని ఏం చేశాడు? సింహపు బోనులో ఏం చేశాడు? దర్యావేషు ఏం చేశాడంటే దానియేలుని సింహపు బోన్లో పడేశాడు. సింహాల బోన్లో నుంచి దానియేలు ఏం చేశాడు? ఏం చేశాడు? పారిపోయాడా? ఎలా వచ్చాడు? బయటకు వచ్చాడు. సింహాలు ముట్టుకున్నాయన్ని? చెప్పండి, నేను స్టోరీ చెప్పట్లేదు. మొత్తం ముట్టుకున్నాయా? ముట్టుకోలేదు. దేవుడి దయ వల్ల దేవుని మహాకృపను బట్టి బయటికి వచ్చాడు. ఈ దర్యావేషు వచ్చిన వెంటనే 120 సంస్థానాలకే 120 సంస్థానాలను నిర్మించి 120 మంది అధికారులను పెట్టాడు ఆ సంస్థలకి. ఈ 120 మంది అధికారులకి 3 పెద్దలను పెట్టాడు. ఎవరా 3 పెద్దలు? 3 పెద్దలు ఎవరో? దానియేలు స్నేహితులు చెప్పండి. ఆయన పెద్దలు ఎవరంటే తెలియలేదు మీకు? చెప్పండి, ఎవరో? షద్రకు, మేషకు, అబేద్నగోలు. చెప్పండి, ఎవరో? మేషకు, అబేద్నగోలు. బాబోయ్, నాకు చాలా భయం వేస్తుంది మీకు వాక్యం చెప్పాలండి. మొత్తం మర్చిపోయారు మీరు. మళ్ళీ పాత స్టోరీలు చెప్పుకొస్తాను. ఇంక నేను మళ్ళీ ఎక్కడికెక్కడికో తీసిపోయాను కానీ మిమ్మల్ని అక్కడికి తీసుకురావాలి. చెప్పండి, 120 సంస్థానాలు స్థాపించిన తర్వాత 120 సంస్థానాలకు అధికారులు పెట్టి ఆ 120 మందికి అధికారులు ఎంతమందిని పెట్టాడు?
ఎవరెవరాల్లో? షద్రక్, మేషక్, అబేద్నగో. ఈ ముగ్గురికి పైన ఒక అధికారి పెట్టాడు. ఎవడైనా? ఎవడో? దానియేలు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. నెబుకద్నెజర్ టైంలో ప్రధానమంత్రి ఎవరో? ఎవరో? దానియేలు. తర్వాత బెల్షస్సాజర్ టైంలో దానియేలు. దర్యావేషు టైంలో దానియేలు. అంటే అధికారి. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజులు మారారు కానీ, క్యారెక్టర్లు మారారు కానీ దానియేలు మారాడా? ఎందుకు మారలేదు? భక్తి చేశాడు కాబట్టి. ఇప్పుడు దేవుణ్ణి రాకడ అసలు మీరు బాగా అర్థం చేస్తే, బైబిల్ చదివేవాడు, ప్రార్థన చేసేవాడు మాత్రమే పరలోకం ఉందంటే మనలో ఎంతమంది వెళ్తారో? ఎవడెళ్ళరు? ఖచ్చితంగా బైబిల్ చదివితే గానీ, ఎగ్జామ్ పాస్ అవుతే కానీ నీకు సీట్ అవునంటే పిల్లోడు ఏం చేస్తాడు? కష్టపడి చదువుతారు. బైబిల్ చదవలేనంటే మీకు సీట్ లేదంటే ఏం చేస్తారు మీరు? చదువుతారు. అందుకని బైబిల్ చదవండి, సానబెట్టండి. నేను స్పీడ్గా వెళ్తున్నాను చూడండి. ఈ దర్యావేషు టైంలో మీరు బాగా అర్థం చేసుకుని చరిత్రలోకి వెళ్తున్నాం. ఈ దర్యావేషు టైంలో బబులోన్ సామ్రాజ్యం చెదిరిపోయిన తర్వాత పారశకం వచ్చేసింది కదా. పారశకం వచ్చేసిన తర్వాత 70 సంవత్సరాలు వీళ్ళు చెరవాసంలో ఉన్నారు. చెరవాసంలో ఉన్నప్పుడు 70 సంవత్సరాల తర్వాత దేవుడు టైం వచ్చి ఒక రాజును ప్రేరేపించి మందిరాన్ని కట్టించాడు. ఎవరు ఆ రాజు? మీరు చెప్పలేరులే. ఎజ్రా, నెహెమ్యా గ్రంథంలో వస్తాడు. ఆ రాజు పేరేంటి? మందిరాన్ని 70 సంవత్సరాల తర్వాత మందిరం కట్టండి రా, వెళ్ళండి రా, మీ ప్రాంతాలకు వెళ్ళండి రా అని చెప్పాడు. ఎవరైనా? అయ్యో, కోరేష్ రాజు. ఎవరండి? నెహెమ్యా కాదు. నెహెమ్యా పాడైపోయిన ప్రాకారాలు కట్టాడు. వినండి, చరిత్ర అంటే ఇలాగ ఉంటది. నేను ఇంకా బయటికి వెళ్ళలేదమ్మా, ఇంకా నాకు బోల్ చరిత్ర ఉంది. ఇప్పుడు వినండి, కోరేష్ రాజుని ఏం చేశాడు? ఎందుకంటే మమ్మల్ని తింటారు మా ప్యాన్ అని అనుకోవద్దు, తెలుసుకోవాలి. ఇప్పుడు యుద్ధం కోసం యుద్ధం చేయాలిగా మనం. వినాలి. నా ముఖం చూడండి, దండమమ్మ, నా ముఖం చూడండి అయినా, చూడండి. ఎవరిని ప్రేరేపించాడు? ఎవరిని ప్రేరేపించాడు? కోరేషు రాజును ప్రేరేపించి, ఇజ్రాయేల్ చూడండి, కోరేషు రాజును ప్రేరేపించి వెళ్ళండి రా, మీ ప్రాంతాలకు వెళ్ళి, మీరు కానాను ప్రదేశంలోకి వెళ్ళి మరలా వెళ్ళి మీ మందిరాన్ని మీరు కట్టండి రని ఒక అన్ని రాజును వాడుకున్నాడు కదా. ఆ అన్ని రాజు కోరేషు ఎక్కడోడు అనుకుంటున్నారు? ఈ ముక్క చెప్పడానికి దానియేలు గ్రంథం చెప్పాను మీకు. ఇజ్రాయేలుడు కాదాడు, ఇరాన్, మాదీయ పారసిక సామ్రాజ్యపు వాసి అయినా. ఎవడైనా? ఎవరో? ఆ పేరేంటి ఆయన రాజు పేరు? కోరేషు రాజు. ఒకప్పుడు ఎవడైనా అన్యుడు. దేవుణ్ణి ఎవడైనా వాడుకుంటాడు. వాడుకోడా? అన్నిని వాడుకున్నాడా లేదా? ఎందుకు చూడండి, 70 సంవత్సరాలు చెరవాసానికి తీసుకెళ్ళింది దేవుడే, చెరలో నుంచి బయటికి విడిపించింది కూడా దేవుడే. హల్లెలూయా. 70 సంవత్సరాల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత, మందిరాన్ని ప్రేరేపించబడిన తర్వాత బయటికి తీసుకొచ్చిన రాజే కోరేషు రాజు. ఆయన టైంలో మందిరాన్ని కట్టండి అని చెప్పి పురుకొల్పాడు. ఆ కోరేషు రాజు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఇరాన్కి ప్రాధాన్యత ఉందా లేదా? ఎన్నిసార్లు ఉంది? ఎన్నిసార్లు? ఇంత చరిత్ర ఉంది. మీకు దానియేలు గ్రంథం లేకపోతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఇంకేంటంటే ఇర్మియా, ఎజ్కేలు, దానియేలు, ఈ గ్రంథాలన్నీ దేనికి సంబంధించిన ఈ చరిత్ర ఎక్కువ ఉంటుందంటే ఇరాన్ దేశానికి సంబంధించింది ఎక్కువ ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకుంటే దేనికి సంబంధించింది? ఇరాన్ దేశానికి సంబంధించింది ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇరాన్ కోసం ఇంకా దారుణంగా లోతులోకి తీసుకెళ్తే, మిమ్మల్ని ఒకసారి అక్కడ తీసుకెళ్తే కానీ అక్కడికి రావాలి మీరు. దానియేలు గ్రంథం రండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇంకా చరిత్రలోకి తీసుకెళ్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏం చూశారు ఆయన? దర్శనం చూచుచున్నప్పుడు నేను యాలాము ప్రదేశ సంబంధమగు షూషోనపు పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగేను. ఇప్పుడు దానియేలు ఎక్కడున్నాడో? షూషోను కోట అంటే ఎవరు గుర్తు రావాలి మీకు? హలో, షూషోను కోట అంటే ఎవరు గుర్తు రావాలి మీకు? షూషోను కోట అంటే కాంట్రకింగ్ చేయాలనుకున్నాడు కానీ షూషోను కోట అంటే గుర్తు రావట్లేదా? మా సాల్మన్ అన్నాడు ఇందాక, ఎందుకని వీళ్ళ కింద చరిత్ర సింపుల్గా చెప్పిపోక అన్నాడు. ఆయన చెప్పినట్టు చేయలేము. చెప్పండి, షూషోను కోట అంటే ఎవరు? ఎస్తేరు తెలుసా? ఎస్తేరు ఏ కోటలో ఉంది? ఎస్తేరు ఏ కోటకు రాని అయింది? కింగ్. ఎస్తేరు కోసం చెప్పారు కదా మీరు అందరూ, ఇక్కడ బైబిల్ పండితులు అందరూ చెప్పారు కదా ఎస్తేరు కోసం. ఎస్తేరు ఎక్కడుందమ్మా? హలో, ఎస్తేరు ఎక్కడుంది? ఎస్తేరు అండి, ఎస్తేరు ఎక్కడుంది? షూషోను కోటలో రాణి. ఎస్తేరు రాణి ఎక్కడైంది? షూషోను కోట. ఈ షూషోను కోట ఎందులో ఉంది? అక్కడ రాశాడు, చూచుచున్నప్పుడు నేను యాలాము ప్రదేశ సంబంధమగు షూషోనపు పట్టణకము నగరాలలో అన్నుంది.
చూడండి, యాలాము అంటే యాలాము అంటే షూషోను పట్టణం. అంటే ఇరాన్లో ఒక పట్టణం ఏంటి? షూషోను పట్టణం. అక్కడ ఏముందంట? నగరంలో ఉండగా దర్శనము నాకు కలిగిన అన్నాడు. అంటే షూషోను పట్టణంలో ఇప్పుడు ఎవరున్నారో? దానియేలు ఉన్నాడు. అదే పట్టణంలో ఎవరున్నారు? షద్రక్, మేషక్, అబేద్నగోలు, కోరేషు రాజు, ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎస్తేరు ఉంది. ఎవరమ్మా? ఎస్తేరు ఉంది. వస్తీ తర్వాత రాణి అయింది. ఎవరైంది? ఎస్తేరు. మరి ఎస్తేరు ఏ పట్టణానికి రాణి అయింది అనుకున్నారో? ఆ షూషోను పట్టణానికే, నగరకే రాణి అయింది ఆవిడ. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది చరిత్ర నేను చెప్పేది. ఎస్తేరు పినతండ్రి పేరేంటి? చిన్నాన్న పేరమ్మా. ఏం పేరు? మొద్దుకాయ్. మనందరం మొద్దుకాయలు ఎక్కువైపోయారు ఇక్కడ. వినండి, ఎస్తేరు పినతండ్రి పేరేంటి? ఆ మొద్దుకాయ కూడా ఎక్కడోడు? ఎక్కడోడు? ఇరాన్ అంటే అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైనను అర్థమైపోయినను నేను చెప్పింది నేను వెళ్ళిపోతాను. చరిత్ర తెలిసిందా మీకు? బబులోను సామ్రాజ్యం ఎందుకు వచ్చింది? మాదియా పారసీకం అంటే ఏంటి? అసలు ఇరాన్ ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఎవడెవడున్నాడో చెప్పాను. ఇంకెంతకన్నా లోతులోకి తీసుకెళ్లాలని ఉంది, కానీ మీరు అక్కడికి వద్దు. ఇంక ప్రకటన గ్రంథాన్ని నేను టచ్ చేయట్లేదు, నేను ఎదురుకి వెళ్తున్నాను. మీకు అర్థమైందిగా? అంటే ఇజ్రాయేలీలకి ఇరాన్కి బాగా దగ్గర సంబంధం ఉంది. ఎవరెవరికే? దేవుని ప్రణాళిక ఇరాన్ దేశుల మీద దేవుళ్ళ దగ్గర సంబంధం ఉంది. అందులో ఎవడ ఉన్నాడు అన్నాను? ఎస్తేరు ఉందన్నాను. అందులో కోరేషు రాజు ఉన్నాడు అన్నాను. ఆ నగరంలోనే ఎవరు వచ్చారు? చెరలో నుంచి విడిపించబడిన తర్వాత దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నగో వారందరూ అక్కడే ఉన్నారు. ఇంత చరిత్ర ఉందండి ఇరాన్ దేశానికి. ఇంత చరిత్ర ఉన్నప్పుడు మరి చిన్న దేశమైనా ఇజ్రాయేల్ మీద టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటారో? ఏదో కారణం ఉంటుంది. చెప్పమంటారు? వద్దంటారా? ఇంట్రెస్ట్గా ఉందా? ఇంట్రెస్ట్గా లేదా? నిజం చెప్పిండి, అబద్ధం ఆడకండి. చెప్పండి. తెలుసుకుంటారా? తెలుసుకోరా? తెలుసుకుంటారా? తెలుసుకోరా? తెలుసుకుంటారుగా. తెలుసుకున్న వాళ్ళు గట్టిగా స్తోత్రమని చెప్పండి. మీ మొక్కలు చూడలేక సత్తనండి నేను. చెప్పండి గట్టిగా చెప్పండి. 2 చేతుల పైకైతే హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నుంచి మనం చరిత్ర నుంచి కొంచెం ఎదురుకు వెళ్తున్నాం, కొంచెం బయట విషయాలకు కూడా ఇప్పుడు వెళ్తాం. చూడండి, ఇంత చిన్న దేశమైన ఇజ్రాయేల్ మీద టార్గెట్ ఎందుకు ఇరాన్ ఇంత అలా చేస్తుంది అన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇది బైబిల్కి సంబంధించింది. ఇప్పుడు జరుగుతుందంటే రాకడికి చాలా దగ్గరమయ్యాము అని అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేల్కి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1948 మే నెల 14వ తారీఖున ఇజ్రాయెల్కి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. 1948 మే నెల 14వ తారీఖున ఇజ్రాయేలులో జనాభా 5 లక్షల మంది. ఎంతమంది అండి? ఎంతమంది? 5 లక్షల మంది. 7 దేశాలు వారు కలిపి 5 లక్షల మందిని చంపడానికి యుద్ధానికి వెళ్ళారు. ఎవరెవరు ఆ దేశాలంటే సిరియా, సిరియా, ఇరాక్, సౌదీ, ఈజిప్టు, లెబనాన్, ఒమెన్, జోర్దాన్. ఈ 7 దేశాల జనాభా 1948 టయానికి 6 కోట్ల మంది. ఎంతమంది? 6 కోట్ల మంది. ఎంతమందిని చంపుతాకెళ్ళారు? ఎంతమంది చంపుతాకెళ్ళారు? 5 లక్షలను చంపడానికి వెళ్ళిపోయారు 6 కోట్ల మంది. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, ఇజ్రాయేల్ని కాపాడువాడు. ఇజ్రాయేలు నీ కోసం ప్రార్థన చేసేవారు వర్ధిల్లెదురు. ఇజ్రాయేలు నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. నిజమే, ఇజ్రాయేలుతో ఏ దేశం అయితే సత్య సంబంధం పెట్టుకుంటారో ఆ దేశం ఎప్పటికైనా పైకి వస్తుంది. హల్లెలూయా. నిజంగా చూడండి, ఇజ్రాయేలుతో సన్నిహితంగా ఉన్న ఏ దేశమైనా పైకి వస్తుంది. 5 లక్షల మందిని చంపడానికి 6 కోట్ల మంది వెళ్తే ఆ టైంలో దేవుడు టెక్నాలజీ అప్పుడే కొత్తగా ప్రారంభించబడ్డది పాపం ఇజ్రాయేల్ దేశం. ఇదంతా ఎందుకు ప్రారంభించబడ్డదంటే, ఒక టైంలోని ఒక చక్రవర్తి ఉన్నాడు, టైటస్ అనే చక్రవర్తి ఉండి ఇజ్రాయేలుని చల్లాచెదురు చేశాడండి. ఏం చేశాడు? చల్లాచెదురు చేశాడు. అంటే ఊచకోత కోసాడు ఇజ్రాయేలుని. టైటస్ అనే వ్యక్తి ఇజ్రాయేల్ దేశం ఏర్పడిన తర్వాత ఊచకోత కోసేశాడు. ఊచకోత కోయడం అంటే ఎలా కోసాడంటే, ఇజ్రాయేల్ దేశంలోని రక్తం అడుగు అయిపోయిందంట. ఏమైపోయిందండి? ఇప్పుడు నదులు వెళ్ళట్లేదు ఆ దేశంలో. ఆ టైంలో, ఇప్పుడు కదమ్మోయ్, ఆ టైంలో నదులు వెళ్లకుండా ఊచకోత కోస్తే మొత్తం రక్తపాతముగా వెళ్తుంటే దాని మీద గుర్రాలు నడిచినాయి అంట. అంత రక్తం అంట ఆ టైంలో. ఆ తర్వాత 60 లక్షల మందిని చంపేశాడు ఇజ్రాయేల్ని. కొంచెం విజృంభించిన తర్వాత ఇజ్రాయేల్ పాపులేషన్ అయిపోయిన తర్వాత హిట్లర్ అనే నాస్తికుడు వచ్చి ఎంతమందిని చంపేశాడు? 60 లక్షలు. ఈ విధంగా ఇజ్రాయేలు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన ఇజ్రాయేల్ అందరూ ఎక్కడికి రావాలి? ఎక్కడ రావాలి? ఇజ్రాయేల్ రావాలి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది చాలా చిన్న దేశం. నిజానికి చెప్పాలంటే విస్తీర్ణం ఎంత అనుకుంటున్నారు? ఇది చెప్పాలి. నిజానికి చెప్పాలంటే విస్తీర్ణం ఎంత అనుకుంటున్నారు?
1789 కిలోమీటర్లు విస్తీర్ణం. ఎంత? 1789. ఇరాన్కి ఇజ్రాయేల్కి మధ్య డిస్టెన్స్. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, గొడవలు సహజంగా ఎందుకు రావాలి? ఇప్పుడు అన్నదమ్ములకి గొడవ వస్తుంది, ఎక్కువ శాతం ఎందుకు వస్తుంది? ఆస్తి తగాదుల విషయం. ఇప్పుడు మనకి మన పక్కింటోడికి గొడవ వస్తుంది ఎందుకు? దడిటి పామేసో, లేకపోతే దడటి కట్టేసో, లేదా గోడిటి వచ్చేసింది, ఏదో మొక్క వచ్చేసింది అని చెప్తాం. అంటే ఎక్కువగా మీరు బాగా అర్థం చేసుకోండి, ఎక్కువగా దేనికి గొడవ వస్తుంది? సరిహద్దుల వివాదం కోసం వస్తుంది గొడవ. మీరు ఇప్పుడు డీప్లోకి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇజ్రాయేల్ పక్కన ఇరాన్ దేశం లేదు. ఇజ్రాయేల్ పక్కన ఇరాన్ దేశం ఉందా? అమ్మ చెప్పాలి, ఉందా? లేదు. ఇజ్రాయేల్ పక్కన ఇరాన్ దేశం లేదు. ఇరాన్ దేశం పక్కన చాలా దేశాలు ఉన్నాయి. ఇరాన్ దేశం పక్కన చాలా దేశం ఉన్నాయి. ఈ చూడండి డిస్టెన్స్. ఇప్పుడు మీకు జెండా కనిపిస్తుందా? ఈ పక్కన ఇరాన్ జెండా, ఈ పక్కన ఏంటి? ఇజ్రాయేల్ జెండా. మధ్యలో చాలా దేశాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? కొంచెం జూమ్ చేయనైనా. ఏముంది? ఇరాక్ ఉంది. అమ్మ ఏముంది? ఇరాక్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటి తర్వాత ఏముంది? అమ్మ ఏముంది? ఇరాన్ ఉంది. కువైట్ కూడా కొంచెం డాట్ పెట్టి చూపిస్తాగా. వీళ్ళ మీద కూడా బాంబు ఎత్తే దైత్యం మొదలుపోద్ది వెళ్తాను. చూడండి అక్కడ కువైట్ అని రాసి ఉంది కదా. అమ్మ ఉందా లేదా? అంటే మీకు అన్ని ఎందుకు చూపిస్తానంటే ఈ చరిత్ర తెలిస్తేనే మీకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయేల్కి అసలు సంబంధం ఉందా? సరిహద్దు వివాదం ఉందా? లేదు. ఇప్పుడు నా వంక చూడండి. ఇప్పుడు ఒక టైంలో ఏం జరిగిందంటే, ఇరాన్ దేశంలో ఒక అధికారి ఉన్నాడు. ఆడి పేరు అయోతుల్లా ఖామ్నేని. కామం కాదు ఏంటి? అయోతుల్లా ఖామ్నేని. ఇంక ఈ పక్కన ఉన్నాడు చూడు, గడ్డం వేసుకుని. ఆడి పేరేంటి? చెప్పండి. కామం అన్నట్టు వినిపిస్తుంది నాకు, గట్టిగా చెప్పండి. అయోతుల్లా ఖామ్నేని. ఈడండి అయోతుల్లా ఖామ్నేని అన్నవాడు. ఆ పక్కనున్న అతని పేరు బెంజమిన్ నెతాన్యాహు. అతను ఇజ్రాయేల్ ప్రధానమంత్రి. ఈయన ఈ అయోతుల్లా ఖామ్నేనికి ఒక పిచ్చి ఉంది. మీరు నా వంక చూడాలి. ఇప్పుడు నేను బాగా చరిత్ర చెప్తున్నాను, ఇంకా నేను బయటికి వెళ్ళట్లేదు. టైం సరిపోతుందో లేదో కూడా భయం వేస్తుంది. చూడండి, బయటికి వెళ్తే మీరు భయపడతారు. వినండి. ఈ అయోతుల్లా ఖామ్నేని ఉన్నాడుగా, ఆ ఫోటో పెట్టు. ఈ అయోతుల్లా ఖామ్నేని ఉన్నాడుగా, వీడికి ఒక మత ఛాందస్సు ఉంది. బాగా అర్థం చేసుకోండి. వీడి బాధ ఏంటంటే, ఎవడి బాధ? అమ్మ ఎవడి బాధ? అయోతుల్లా ఖామ్నేని బాధ ఏంటంటే, ముస్లిమ్స్ కంట్రీస్ అన్నిటికి నేనే అడ్డవ్వాలన్నది బాధ అడికి. ఎవడికి? అయోతుల్లా ఖామ్నేని. ఆడెక్కడోడు? అమ్మ ఎక్కడోడు? ఇరానోడు. ఈడు ఏం చేశాడంటే చూడండి, ఈడు ఒక పన్నాగం తీసుకొచ్చాడు. ముస్లిమ్స్లో రెండు జాతులు ఉన్నారు. సుయ్యులు, సున్ని. అవునా కదా? రెండు జాతులు ఉన్నారు. అది ఎవడి వల్ల వచ్చింది అనుకుంటున్నారో? ఈ పరమ యదవ వల్ల వచ్చింది. అప్పుడు దాకా లేదు అది. ఇప్పుడు కోయిటో వాళ్ళు ఏంటి? సుయ్యిలా సున్నీలా? చెప్పాలి. తెలీదా? ఎక్కువ శాతం ఎవరు ఉంటారండి? చెప్పండి. సుగున్ బాబు గారు, కోయిటో వాళ్ళందరూ మీ ఫ్రెండ్సే కదా. చెప్పండి. కోయిటో వాళ్ళందరూ ఎవరు? అమ్మ కోయిట్ అద్దామలకం చేశారు కదా, ఏం తెలీదు మనకే. కోయిటో వాళ్ళందరూ ఎక్కువ శాతం సున్నీలు. ఈ ఇరానోడు ఎవడో? సుయ్యీలు. వీడు ఒక మత ఛాందస్సు బయటికి తీసుకొచ్చాడు. ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ముస్లిమ్స్ కంటూ ఒక కంట్రీ ఉండాలి, మనకంటూ ఒక మతం ఉండాలి, మనమే గొప్పగా చెప్పుకోవాలని చెప్పి ఒక పనికి మాలిన సిద్ధాంతాలు ఇట్లాగా బయటికి తీసుకొచ్చాడు. ఏంటో తెలుసా? బాగా అర్థం చేసుకోండి. ఏం తీసుకొచ్చాడు అంటే, ఆడవాళ్ళు జుట్టు బయటికి కనబడకూడదు, ఇదేం తీయకూడదు. ఏంటి దాన్ని ఏమంటారు? అమ్మా చెప్పలే. ఏమంటారు? నిగాబా. నిగాబ్ ఇది ఉంటారు కదా, అది వేయకూడదు. ఆడదు బయటికి తిరగకూడదు, ఎండలో మాట్లాడకూడదు, మగోడితో ఉండకూడదు అని కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చి ఇరానీల్ని భయంకరమైన టార్చర్ చేశాడండి. అప్పుడే రెండు జాతుల కింద విడిపోయింది. ఏమిటది? సుయ్య, సున్ని. అప్పటి నుంచి వచ్చింది ఇది. మహమ్మద్ ప్రవక్త గారు కానీ అల్లా గారు కానీ పెట్టలేదు. ఇది పెట్టారా? ఆ గ్రంథంలో కూడా లేదు. అది ఏర్పరచుకున్నది ఎవరో తెలుసా? ప్రజలు, పర్సన్స్. ఈడు ఏంటంటే, ఈడు బాధ ఏంటంటే ఆడోళ్ళు కనపడకూడదు. వీడు ఏం చేశాడంటే, ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి, ఆ టైంలో నేను పుట్టలేదు అప్పుడు, ఆ టైంలో రోడ్డు మీదకి వచ్చి జుట్టు ఇలాగ ఊపుతుంటే మన న్యూస్లో కూడా చూపించాడు ఆ పిల్లని. ఆవిడ పేరు ఏదో చెప్పాడు, మర్చిపోయాను, నేను రాసుకున్నాను కానీ మర్చిపోయాను. ఆ జుట్టు ఇలాగ ఊపుతుంటే ఆ అమ్మాయిని నిర్దాక్ష్యంగా చంపేయాడండి. ఎవడో? అయోతుల్లా. ఇదంతా మాకు ఎందుకు అనకంటే చెప్పండి, ఎవడాడు? ఎండ యశోబ్ గారు చెప్పాలి. ఎవరైనా? అయోతుల్లా ఖామ్నేని.
చూడాలి, మీరు బాగా వినాలి, ఇంట్రెస్ట్గా వినాలి. శామ్యూయల్ గారు విన్నారా? 5 తుల కామినేని అంటే పరమ శాదిష్టున్నాడు. అలా వచ్చినోడు ఈడు ఏం తీసుకొచ్చాడు బయటికి? 2 వర్గాలను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈడు బాధ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎవడుండాలని చెప్పి, అమ్మ ఎవడుండాలి? ముస్లిమ్స్, మేమే పైన ఉండాలి, నాదే అగ్రంగా ఉండాలన్నది ఈడి బాధ. మీ అందరికీ సద్దాం హుసేన్ తెలుసుగా అమ్మ, తెలుసా? సద్దాం హుసేన్ తెలుసు కదా. సద్దాం హుసేన్ టైంలో ఇక్కడ ఏం జరిగింది అమ్మ? ఏం జరిగింది? యుద్ధం జరిగింది. సద్దాం హుసేన్ యుద్ధం ఎందుకు జరిగింది తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంతా ఆడి బాధ ఏంటో తెలుసా? సద్దాం హుసేన్ టైంలో మీకు అందరికి ఆస్తులు వచ్చినాయి కదండి, మరి మీ మేనత్తని అడగొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా స్తోత్రం అని చెప్పండి అమ్మా. సద్దాం హుసేన్కి బాధ ఏంటో తెలుసా? నేను తెలుసుకున్నాను, ఇది తెలుసుకున్నదే నేను చెప్తున్నాను, తెలియదు నేను ఎప్పుడు చెప్పను, తెలుసుకునేది మీకు చెప్తున్నాను. సద్దాం హుసేన్ అంట ఈడికన్నా నేనే పైన ఉండాలని చెప్పి మొత్తం అందరినీ ఓచకోత కోసాడు, కోయిటోళ్ళని కూడా కోసాడు. ఆ టైంలో చంపేశాడా లేదా? అప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా కొంతమంది సద్దాం హుసేన్ టైంలో, మనం ఎరుగున్న టైంలో ఇదంతా. ఆ టైంలో ఆడు ఓచకోత కోసాడు. ఆ తర్వాత ఆడిని పక్కకే చంపేసి ఎంట్రన్స్లోకి దిగిన వ్యక్తి అంటే అమెరికా సలహా తీసుకుని ఇండైర్లో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి పనిచేసినోడు ఎవడరా అంటే అయాతుల్లా ఖామినేని. ఇప్పుడు ఇంకా సచ్చాడో లేదో నాకు ఇంకా తెలియదు, కానీ ఆడి బాధ అది. ఏంట్రా ఈడి బాధ అంటే ఏముండాలి? ప్రపంచమంతా ముస్లిమ్స్ ఉండాలి, మా సున్నీలే ఉండాలని ఈ బాధ ఎట్టుకున్నాడు. సియా సున్నీ ఏదోట్లే వినండి, ఈ బాధ ఎట్టుకున్నాడు. ఎవడాడు? అయాతుల్లా ఖామినేని. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం జనాభా ఎంతమంది అనుకుంటున్నారు? ఇజ్రాయేల్ దేశం జనాభా ప్రజెంట్ ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతండి? 95 కాదు, అది 1948. 5 లక్షల మంది 1948. అప్పటి నుంచి ఇప్పుడు పెరిగి పెద్ద అయ్యి పిల్లలు కని మొత్తం మీద దేవుని మహాకృపం బట్టి 98 లక్షల మంది అయ్యారు. ఎంతమంది అండి? ఇంకా కోటి కూడా లేదు అక్కడ. ఇజ్రాయెల్ జనాభా ఎంతమంది? 98 లక్షలు. మొత్తం ముస్లిమ్స్ కంట్రీస్ 37 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? నేను అన్ని తెలుసుకుని చెప్తున్నాడు, రాసుకుని, మరిని మీకు అన్ని తెలియాలి. ఇవన్నీ బైబిల్ ప్రవచనం ఎంత స్పీడ్గా జరుగుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు మొత్తం ముస్లిమ్స్ కంట్రీస్ ఎన్ని చెప్పాలి? నోటితో చెప్పాలి, 37. వీడి బాధ ఏంటో తెలుసా? ప్రపంచమంతా ఏముండాలని? ఉగ్రవాదం, ప్రపంచమంతా ముస్లిమ్సే ఉండాలి, మేమే చాలామాన్ అవ్వాలని చెప్పి అయాతుల్లా ఖామినేని అనుకుంటే వీడు ఏం చేస్తున్నాడంటే 17 ఉగ్రవాద సంస్థలకి ప్రోత్సాహమిస్తున్నాడు. ఎవడో? అయాతుల్లా ఖామినేని. ఎక్కడైనా భారతదేశంలో ఉగ్రవాదం జరిగిందంటే దాని వెనకాల డబ్బులు పెట్టుబడి ఇది ఉంటుంది. ఎవడదే? అయాతుల్లా ఖామినేని. పాకిస్తాన్లో అంత అణుబొమ్మలు తయారయ్యిందంటే దాని వెనకాల అస్తమే ఎవడదుంది? అందుకని వీడి పనికిమాలు చెత్తదు అంటాను నేను. ఎవడో? అయాతుల్లా ఖామినేని. అంటే వీడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి మనుషుల్ని ఏం చేస్తాడా అమ్మ? ఏం చేస్తాడు? మనుషుల్ని చంపేస్తాడు. ఎవరిని ఆడు బతకడు, ఎవరినే బతకనోడు. ఎందుకంటే వాడు బాధ అంతా ఒకటే, ఎప్పటికైనా నేనే పైన ఉండాలి అన్నాడు. ఇప్పుడు చూడండి, వీడు ఒక చిన్న దేశం మీద దాడి చేస్తున్నాడు. ఆ దేశం పేరేంటి చెప్పాలి. ఇప్పుడు లైన్లోకి వచ్చాం చూడండి. ఇప్పుడు మొదలెడుతున్నాను ప్రసంగం, వినాలి. ఇప్పుడు దాకా చరిత్ర, ఇంకా బైబిల్ మొదలెట్టలేదు, ఇప్పుడు మొదలెడుతున్నాను, వినండి. ఇప్పుడు దాకా చరిత్ర చెప్పాను కదా, ఇదంతా బయట వ్యాపారం. ఇప్పుడు దిగుతున్నాం రంగంలోకి, ఎంత అయినా నాకు సంబంధం లేదు కదా, వినండి. కంగారు పడకండి, ముగిస్తాను టయానికి. 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది, వినండి. ఇప్పుడు చిన్న దేశమైన ఇజ్రాయేల్ మీద దాడి చేస్తున్నాడు. ఎవడో? అయాతుల్లా ఖామినేని. ఇరాన్ దేశము ఇజ్రాయేల్ మీద దాడి చేస్తుంది. నిజానికి వీళ్ళకి సరిహద్దుల వివాదం లేదు, ఏమీ లేదు. ఎందుకు వీళ్ళకి బాధ అంటే దావీదు టైంలో అరోనా కళ్ళం అని చెప్పి మీకు యెరూషలేమును విడిచిన షిమి అని చెప్పి ఒక స్టోరీ చెప్పుకొచ్చాను, బైబిల్ స్టోరీ. ఆ షిమి టైంలో 27 ఎకరాలు ఉంది. ఆ ఎకరం పేరు ఏంటంటే అరోనా కళ్ళం. ఏమంటారు దాన్ని? ఇదంతా బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను, అరోనా కళ్ళం అంటారు. ఈ 27 ఎకరాలని ఓ టైంలో వచ్చిన తర్వాత, ఓ టైము డేట్ మీకు చెప్తాను చూడండి. క్రీస్తు శకం 632వ సంవత్సరాన్ని, వేరేవాడు చెప్పిందే నేను నీకు చెప్తున్నా. క్రీస్తు శకం 632వ సంవత్సరాన్నే ముస్లిమ్స్ ఇజ్రాయేల్లోకి దాడి వచ్చి కొంచెం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత క్రీస్తు శకం 1501 సంవత్సరం ఏం చేశారంటే ముస్లిమ్స్ మొత్తం ఎక్కువ ఆక్రమించేసుకున్నారు. ఆ 27 ఎకరాల్లో సగ భాగాన్ని ఏం చేశారంటే ఆక్రమించేసుకున్నారు. ఈ ఆక్రమించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే అది మాదే అని ఎవరంటున్నారు? ముస్లిమ్స్. ఇరానీయులు కాదు, మొత్తం ముస్లిమ్స్ అందరూ మాదే అంటున్నారు. కానీ యూదులందరూ ఏమంటున్నారు? అది మాది అని చెప్పి యూదులు అంటున్నారు. అది ఎందుకు ఏంటన్నది అదంత పెద్ద చరిత్ర. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే
దానికోసం ఎక్కువ ఏం జరుగుతుంది? ఆ స్థలం కోసం ఏం జరుగుతుంది చెప్పాలి? ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. బాగా వినాలి, యుద్ధం జరుగుతుంది. ఇంత యుద్ధం జరుగుతుంటే ఈ అయ్యతుల్లా కామినేని గాడు ప్రతి క్షణము ఎవరి మీద దాడి చేస్తున్నాడు? ఎవరి మీద దాడి చేస్తున్నాడు? ఇజ్రాయేలు మీద ప్రతి క్షణం దాడి చేసి మానసికంగా దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే పాలస్తీనా అని పేరు విన్నారా? పాలస్తీనాకి ఇజ్రాయేల్కి తరచుగా ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. పాలస్తీనా దగ్గర ఉన్న ఉగ్రవాదం ఏంటంటే హిజ్బుల్లా. ఇది పెద్ద ఉగ్రవాదం సంస్థ. ఇవన్నీ బయట చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాం. తీసిపోతున్నా తీసుకెళ్తారు, మిమ్మల్ని ఏం చేయలే. ఏనండి, హిజ్బుల్లా అని ఉంది కదా, హిజ్బుల్లా ఉగ్రవాదాన్ని మెయిన్ కేటగిరీ చేసింది ఈడే. ఎవడో? అయతోలా కామినేని. ఈడే ఎంకరేజ్మెంట్ చేసి ఆ పాలస్తీనా ఉంది కదా, ఇప్పుడు పూర్వం దాని పేరేమి చెప్పాను, మొన్న మీకు చెప్పాను శుక్రవారం. ఏంటది? ఫిలిస్తీన్లు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? పాలస్తీనా. ఇప్పుడు ఆ పాలస్తీనా ప్రాంతాన్ని పాలస్తీనాగా ఉంచి ఇజ్రాయేల్ని పాలస్తీనాగా మార్చాలన్నది ఆ డిమాండ్. ఎవరి డిమాండ్? అయతుల్లా కామినేని. మనోళ్ళు ఏంటంటే మారకూడదు, ఇది ఇజ్రాయేలు దేశమే, ఇది మా అబ్రహాం గారికి ఇచ్చిన కానాను దేశం అని చెప్పి వీళ్ళు దెబ్బలాట. ఎవరో? ఇజ్రాయేలు యూదులు వర్గమంతా ఇది దెబ్బలాట. మరి ఏం జరుగుతుందో ఏంటో మనకే తెలియదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుందంటే, ఇటు చూడండి, ఇప్పుడు నేను షార్ట్లో చెప్తున్నాను. ప్రపంచమంతా ఇప్పుడు ఏం జరుగుతుందంటే జరుగుతున్నది చూడండి. ఇప్పుడు ప్రపంచం 2 భాగాలు అయిపోద్ది. ఎన్ని భాగాలు అయిపోద్ది ఎన్ని భాగాలు చెప్పాలి? ఎన్ని భాగాలు? 2 భాగాలు అయిపోద్ది. 2 భాగాలు అయిపోద్ది. ఎందుకు అయిపోతుంది అన్నది ఒకసారి హెచ్కేల్ గ్రంథం చూస్తే ట్విస్ట్ తెలుస్తుంది. చదువుదామా లేకపోతే ముగించమంటారా? చెప్పండి, నేర్చేసుకుంటారా? అంతానే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఉంటుంది. నేర్చుకుంటారా? నా టైం అయితే అవ్వలేదు. యెహెజ్కేలు 38వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూసీలందరినీ పోతా వారందరిని అంటే లెబనాన్. రాసుకోండి అక్కడ. పోతా వారందరూ అంటే ఏంటి అక్కడ? లెబనాన్. మీ బైబిల్లో రాసుకోండి, ఎప్పుడైనా చదివినప్పుడు మీకు తెలియాలి ఆ పేర్లు. పోతా వారందరినీ అని ఉంది కదా, పోతా కాదు. ఏంటది? పోతా వారందరినీ అంటే ఏంటంటే లెబనాన్. తర్వాత ఏమైంది? డాళ్లను శిరస్థానముగా ధరించుకు వారందరినీ నేను బయలుదేరి చేతును. గోమేరు అతని సైన్యం అంతటే ఉత్తర దిక్కులో నుండి. గోమేరు అంటే ఏంటి? గోమేరు అంటే రష్యా. ఏంటండి? రష్యా. ఏంటి గోమేరు అంటే ఏంటి? రష్యా. చూడండి చాలా జాగ్రత్తగా. తర్వాత ఏమైంది? ఉత్తర దిక్కులో నుండి. అది పేరు చదువుతారా? తొగర్మయాను అతని సైన్యమును. తొగర్మయ అంటే ఏంటో తెలుసా? జర్మనీ. ఏంటి చెప్పండి, తొగర్మయ అంటే ఏంటి? జర్మనీ. మీకు అర్థమైందా పేర్లని? ఇందాక ఏం చదువు? పూతు వారందరినీ అంటే ఏంటి ఏంటి? లెబనోన్. పూతు వారందరి అంటే లెబనోన్. నెక్స్ట్ ఇంకేం చెప్పాను? గోమేరు. గోమేరు అంటే ఏంటి ఏంటి? రష్యా. గోమేరు అంటే ఏంటి? రష్యా. తొగర్మయాను అంటే ఏంటి? ఏమిటి? జర్మనీ. తర్వాత ఏం చేశాడు? అతని సైన్యములు జనములు అనేకములు నీతో కూడా. అంటే ఏ దేశంతో కలుస్తున్నాయి ఇవన్నీ? యాలాము అంటే ఇరాన్తో కలుస్తుంది. అంటే శత్రువులందరూ ఒకటయ్యి ఎవరి మీద దాడి చేస్తున్నాయి? ఇప్పుడు ఇజ్రాయేల్ మీద దాడి చేస్తున్నాయి. ఆ తర్వాత ఏమన్నది చూడండి. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని ఏం చేయమన్నాడు? సిద్ధపరచుము. ఎవరిని సిద్ధంగా ఉండమన్నాడు? ముందు నువ్వు ఇజ్రాయేల్, నువ్వు సిద్ధంగా ఉండు. ఇజ్రాయేల్కి సంబంధించిన జాతులు మనం కూడా ఏం చేయాలి? ప్రభు రాకడికే సిద్ధంగా ఉండు. నీతో కూడా కలిసి ఉన్న సమూహాన్ని ఏం చేయాలి? సిద్ధపరచుము. 39:4-8 వచ్చిన నేను చాలా స్పీడ్గా చదువుతాను, చాలా జాగ్రత్తగా చూద్దామా? 39వ అధ్యాయము. ఇప్పుడు చెప్తున్న వాక్యం చాలా కీలకమైంది. లైఫ్లో ఇది మిస్ అయ్యారంటే చాలా మిస్ అయిపోతున్నట్టు. మీకు రాకడైపోతుందో తెలియదు కాబట్టి చూసుకోండి ఒకసారి. ఇప్పుడు 39వ అధ్యాయము 4-8 వచనాలు చదువుతాను చూడండి. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతుల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులను దుష్ట మృగములను ఆహారముగా నిన్ను ఇచ్చేదను. ఎక్కడ కోలుతారంటే వీళ్ళందరూ
ఇశ్రాయేలు పర్వతము మీద. అంటే ఏ నాటికైన విజయం ఎవరికే? ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, మీరు కూడా నిద్రపోకండి. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? 5వ వచనం, నీవు పొలముల మీద కూలుదువు, నేను మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదకిని ద్వీపములలో నిర్వచారముగా నివసించిన వారి మీదకిని అగ్ని పంపేదినప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు. అప్పుడు దాకా తెలియదంటే దేవుడు ఎవరు అంటే ఎవరికే? ఇజ్రాయేల్కి, ముస్లిమ్స్కి, ఇంకా చాలా మందికి ఎందుకు తెలియదంటే అసలేం దేవుడు ఈయనేరా అని అప్పుడు దాకా తెలియదు. ఆ తర్వాత ఏం జరిగింది? నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక. అంటే ఇజ్రాయేల్ పట్టణానికి ఏం కలగదు, ఇంకా దూషణ కలగనీయక నా జనులకు ఇజ్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయము అది జరుగును. ఇదే ఇప్పుడు దేవుడు తెలియజేసిన సమాచారం ఏం జరుగుతుందంట? జరుగుతుంది. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు చెప్పిన ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయండి. ఇప్పుడు చూడండి, ఫినిష్లోకి వచ్చాను, చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రపంచ పట్టణంలో ఎక్కడ ఉందంట? మధ్యస్థం, మధ్య ప్రదేశం, మధ్య ప్రాచుర్యం. ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయేలుగా పిలువబడుతున్న ప్రాంతాన్ని పాలస్తీనాగా మార్చేయాలని ఎవడాడు? అయాతుల్లా ఖామెనీ గడికి బాధ. ఏం చేయాలని? ఇజ్రాయేల్ని ఏం మార్చాలని? పాలస్తీనాగా మార్చాలని. తర్వాత ఏంటో తెలుసా? అమెరికా నిత్యత్వంలో కొనసాగుతున్న ప్రపంచ వ్యవస్థని అమెరికానే పక్క గెంటి నేనే పైన ఉండాలన్న బాధ ఎవరికే? అయతోల్లా ఖామెనీ. ఒక టైంలో ముస్లిమ్స్ కంట్రీస్ ఒకటైపోయి ఈయన పక్క తోసేశారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఒకటైపోతున్నారు. కువైట్ కూడా మద్దతు ఇచ్చింది నిన్న. ఎవరికే? రియల్గా చెప్తున్నారు, కువైట్ కూడా నిన్న ఎవరికి మద్దతు ఇచ్చింది? ఇరాన్ ఇచ్చింది. ఇంకోటి తెలుసా? ఇరాన్కి సంబంధించిన సమాధులు, మన బైబిల్లోకి సంబంధించిన సమాధులన్నీ అక్కడే ఎక్కువ ఉన్నాయి. తీనన్న 4 ఫోటోలు, టప్ ముగిస్తున్నాను. కోరేషు ఎవరి సమాధి ఇది? ఎక్కడుంది ఇది? అమ్మ ఎక్కడుంది? చూడండి దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు. చూడండి, ఎస్తేరు మొద్దుకే సమాధి ఎక్కడుంది? అమ్మ ఎక్కడుంది? చెప్పాలి, ఎక్కడుంది? నెక్స్ట్ దానియేలు సమాధి ఎక్కడుంది? ఏమంటే ఇంత చరిత్ర తెలిసిన వ్యక్తులు ఎవరికే దూరం అవుతున్నారు? ఇప్పుడు దేవుని రాకడికి ఏమవుతున్నారు? ఇలా దూరం అవుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇవి సమాధులు. అంటే చాలా మ్యాటర్ ఉందంత చెప్పట్లేదు, కట్ చేస్తున్నాను. ఇవి సమాధులు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఎవరి మీద దాడి చేస్తున్నారు? ఇలా ఇజ్రాయెల్. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఏమైపోయారు? ఒకటైపోయారు. అమెరికా ఎవరికి సపోర్ట్ ఇచ్చింది? అమ్మ ఎవరికి సపోర్ట్ ఇచ్చింది? ఇజ్రాయెల్కి ఇచ్చింది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తే రష్యాకి పడదు. రష్యాకి అమెరికాకి పడుతుందా? వీళ్ళిద్దరికి ఏంటి అమ్మ? ఎప్పుడు విరోధమే, వీళ్ళిద్దరికి పడదు. అందుకని రష్యా ఎవరికి సపోర్ట్ ఇస్తుంది? అమ్మ ఎవరికి సపోర్ట్ ఇస్తుంది? ఇరాన్కి ఇస్తుంది. రష్యా అయిపోయింది. రష్యా తర్వాత ఈ అరబ్ కంట్రీస్ అన్ని ఎవరికి సపోర్ట్ ఇస్తున్నాయి? అమ్మ ఎవరికి ఇస్తున్నాయి? ఇరాన్కి సపోర్ట్ ఇస్తున్నాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. రష్యా ఇచ్చింది. నెక్స్ట్ పాకిస్తాన్ ఎవరికి సపోర్ట్ ఇస్తుంది? ఎవరికి? ఇరాన్కి ఇస్తుంది. పాకిస్తాన్ సపోర్ట్ కూడా ఎవరికి ఇస్తుంది? ఇరాన్కి ఇస్తుంది. ఇప్పుడు మీరు లెక్కేయండి, అందరూ ఎక్కువ శాతం ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు తెలుసా? ఇరాన్కి. ఇప్పుడు సపోర్టు అమెరికా ఎవరికి ఇచ్చింది? ఇజ్రాయెల్కి ఇచ్చింది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ మీద రాత్రి 12 టైంకి ఏం చేసింది? యుద్ధం చేసింది. 3 స్థావరాలను ఏం చేసింది? లేపేసింది. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన స్థావరం ఎక్కడుంది? ఇక్కడ నుంచి ఇప్పుడు ఆడికి చిరాకు వచ్చిందంటే అమెరికా ఓన్ టచ్ చేయలేడు కాబట్టి, అంత దూరం వెళ్ళలేడు కాబట్టి తీసుకొచ్చి నేరుగా ఇక్కడ పడేసాడు అనుకో. ఎక్కడ? ఇప్పుడు దేశం మరి కోవిడ్ సైన్యం అంతా ఎవరి మీద నడుతుంది సార్? అమ్మ ఎవరి మీద అండి? ఇప్పుడు అమెరికా ఇప్పుడు నన్ను టచ్ చేయలేరు సార్, నన్ను టచ్ చేయాలంటే నాకన్నా ముందు సుగున్ బాబు శాఖరాలు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేస్తారు. తర్వాత ఎవరి మీద దాడి చేస్తారు? ఇప్పుడు అక్కడ వాళ్ళని టచ్ చేయలేరు అమెరికా వాళ్ళు నేరుగానే. ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో? కువైట్ మీద. కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు? అమ్మ ఏం చేయాలి? చాలా మెలకు కలిగి ఉండాలి. నిద్రపోయినప్పుడు బాంబు శబ్దం ఎత్తే లేచిపోయి నిజం. మీరా నవ్వుకుంటే కాదు నేను చెప్పేది, ఇదంతా నిజం, ఇది చరిత్ర, ఇది ఇప్పుడు జరిగిందంతే. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఉంది ఇప్పుడు స్థావరం, ఇక్కడ కూడా ఉంది, సౌదీలో ఉంది.
ఇప్పుడు ఫైనల్గా జరిగేది ఏంటో తెలుసా? ఇది అంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మూడో ప్రపంచ యుద్ధం రేపు జరిగిపోద్ది, ఎల్లుండి జరుగుతుంది అంటున్నారు కానీ అది అంతా అవుతుంది. ఎప్పుడు జరుగుతుందో మీకు వివరంగా చెప్పేస్తున్నాను. భవిష్యత్తులో ఏమవుతుందంటే ఏ దేశము కూడా ఇజ్రాయేల్కి సపోర్ట్ అవుతుందండి. అందరూ వదిలేసి ఒంటరిగా ఏకాకిని చేసేస్తాయి. ఎవరినే? ఇజ్రాయేల్ని. అందరూ ఏకాకి చేసేసినప్పుడు అప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యేసు ప్రభు ఒలీవుల కొండ మీదకి వస్తాడు. ఎక్కడికి వస్తాడో గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వస్తాడో అప్పుడు ఒలీవుల కొండ మీదకి వచ్చి, ఒలీవుల కొండ మీద రష్యాతోని ఈ ఇరాన్ తోని వీళ్ళందరి మీద ఫైనల్ యుద్ధం యేసు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఎవరు చేస్తారో? యేసు ప్రభు యుద్ధం చేసి, గోగు మాగోగు యుద్ధం అన్నారు దాన్నే. ఏం యుద్ధం అన్నారు దాన్ని? ఎత్తబడి సంఘంలో మధ్యాకాశంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద విడవబడుతుంది చూసారా సంఘం. అప్పుడు యేసు ప్రభు ఒలీవల కొండ మీదకి వచ్చి కాలు మోపి, అప్పుడు ఇజ్రాయేల్ పక్షంగా నేనున్నాను రా, నా ప్రజలరా ఇల్లు అని చెప్పి అప్పుడు సపోర్ట్ చేస్తారండి. ఎవరి మీద? ఇజ్రాయేల్. అప్పుడు యేసు ప్రభు ఓడింతాడు తప్ప ప్రపంచంలో ఎవడో కూడా ఇంకే దేశాన్ని ఓడించలేడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ని కాపాడువాడు. ఈ ముక్క చెప్పడానికి అంత బాధ మీకు? ఏ ముక్క చెప్పడానికి? యేసు ప్రభు వచ్చి యుద్ధం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మధ్య ఆకాశానికి వచ్చి సంఘాన్ని సీక్రెట్ గా తీసుకెళ్లిపోయి మరలా ఈ భూమి మీదకి 3.5 సంవత్సరాల మీద వచ్చినప్పుడు, 7 ఏండ్ల విందు జరగబోతున్నప్పుడు, బహు శ్రమలు జరుగుతున్నప్పుడు ఆ టైంలో వచ్చి, ఇజ్రాయేలు నిన్నందరూ వదిలేశారా, ఒంటరిగా ఏకాకి గేడుతున్నావా, నేనున్నాను, నేను ఎన్నుకున్న నా జనాంగం, నువ్వు నిన్ను నేను తొయ్యను అని చెప్పి యేసు ప్రభు యుద్ధం చేస్తే ఇంకెవడం చేయగలుగుతాడా? చేయగలుగుతాడా? అప్పుడు జరిగే యుద్ధమే గోగు మాగోగు యుద్ధం. హల్లెలూయా. మీరందరూ చాలా జ్ఞానవంతులు. ఏం తెలుసుకున్నారు ఇప్పుడు? ఏం తెలుసుకున్నారు? చెప్పాలి. ఏం తెలుసుకున్నారు? చరిత్ర తెలుసుకున్నారు. యుద్ధం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకున్నారు. మరి అప్పుడు దాకా ఇజ్రాయేల్ ఇరాన్కి మధ్య పడుతుందంటే పడుతుంది, కానీ ఎంతమంది చస్తారు, ఎంతమంది బతుకుంటారో తెలీదు. కొయిటు పోవచ్చు, సౌదీ పోవచ్చు, కానీ ఫైనల్ యుద్ధం చేసేది జడ్జిమెంట్ అయింది. అంటే నేనే గొప్ప, ఇజ్రాయేలే గొప్ప అని చెప్పేది దేవుడు మాత్రమే చెప్తాడు, ఎవడు మనిషి చెప్పలేడు. కానీ ఈ అన్ని దేశాలు, అమెరికా వాడు కూడా చెయ్యి విడిచిపెట్టేస్తాడు. ఎవడు చెయ్యి? ఇజ్రాయేల్ చెయ్యి. ఒక్కడే పోరాడతాడు ఇజ్రాయేలుడు. చిన్న దేశం అండి అది, చిన్న దేశం. మొత్తం అన్ని కంట్రీస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నెట్ ఉందా? రీసెంట్గా ఒకటి జరిగింది, ఇంటికి వెళ్ళా కొట్టండి. బ్రిక్స్ అని కొట్టు, ఒక నోట్ వస్తుంది. బ్రిక్స్ అని ఒక నోట్ విడుదల చేశారు ప్రపంచవ్యాప్తంగా. రేపు పొద్దున్న మనీ చలామణి అయ్యేది అదే, బ్రిక్స్ అని ఒక నోటు. ఇప్పుడు కువైట్ దినార్ అంటున్నారు కదా, కువైట్ దినార్ ఉండదో, లేకపోతే ఇంకోటి ఏముండదో. ఆల్రెడీ ఒక నోట్ విడుదలైంది. నేను మర్చిపోయాను, ఇందాక డౌన్లోడ్ చేద్దాం అనుకుని. మ్యాక్సిమం చేయడానికి చూడు, ఇలాగ నేను కంక్లూజన్ ఇస్తాను. బ్రిక్స్, BRICS, బ్రిక్స్ లో ఉంటుంది చూడండి. మీరు వినండి, నా వంక చూడండి. ఒక నోటు విడుదల అవుతుందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక నోటు బ్రిక్స్ అని ఒకటి విడుదల చేస్తారు. అంటే ప్రపంచం అంతా డబ్బు, మన 100 రూపాయలు గాంధీ తాత, లేకపోతే ఇక్కడ కొయిటో ఓడి ఏముండదో, ప్రపంచం అంతా ఏముంటదే? ఒకటే నోటు. ఆడే పరిపాలించడానికి వస్తాడు. ఎవడాడు? మొన్న యేసయ్య రాత్రంతయు శ్రమ పడినా ఏం రాలేదు. అదండి బ్రిక్స్ అని నోట్ ఉంది కదా. రేపొద్దున ప్రపంచం అంతా చలామణి అయ్యే నోటు ఏదైనా ఉందంటే అక్కడ కనిపించే నోటే మీకు. అక్కడ ఇండియా ఉందా? పాకిస్తాన్ ఉందా? అమ్మా, అన్ని బొమ్మలు ఉంటాయి దాని మీద. అంత్యక్రీస్తు చేతిలోకి వెళ్ళిపోతుంది ఈ నోట్ అంతా. వాడు ఒకటే సిద్ధాంతం. ఈ 666 ముద్ర చెప్పినప్పుడు చెప్దాం అనుకున్నాను మీకు ఇది. హల్లెలూయా. ఏం చెప్దాం అనుకున్నాను? 666 ముద్ర చెప్పినప్పుడు చెప్దాం అనుకున్నాను ఇది అంతానే. కానీ చెప్పిన తర్వాత మీరు ఎక్కడ క్రూరముఖాలు అయిపోతారన్న భయంతో, అండ్ అది చెప్తే మీరు నిజంగా మీరు చర్చిలో కూర్చోలేరు, ఇంటికి వెళ్ళి భోంచలేరు, అంత దారుణంగా ఉంటుంది. ఎప్పుడు చెప్తే చెప్పాడు అతను, పెద్ద మీటింగ్లో చెప్తాను అది ఎప్పుడు చెప్పినా. హల్లెలూయా. నా ప్రాణం ఏంటంటే ఇది ముగిసేలోపు ఏది ఇంకా బైబిల్ని పట్టుకోకూడదు మనం. ఇది దొరుకుతుందా? బైబిల్తో పని ఉందా మనకే? ఏమండి ఉందా? ఇది పక్కన పెట్టేసి వాక్యాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? వాక్యం చదివినోడికి మాత్రమే ఏముంటదంటే పరలోకం ఉందంటే మీరు అందరూ ఏం చేస్తారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని రేపొద్దున్న నుంచి మీరేం చేయాలి? వాక్యం చదవాలి. ప్రభు రాకడ సమీపమైంది. ఇజ్రాయేల్, ఇరాన్ లెగిసిపోతున్నాయి. అమెరికా రాత్రే దాడి చేసింది. పొరపాటుని ఇక్కడ కొయిటు మీద పడ్డదంటే మనం ఏం జరుగుతుందో తెలియదు. మన భారతదేశం కూడా ఇజ్రాయేల్కి సపోర్ట్ అవుతుంది. ఈనాడు అమెరికా సపోర్ట్ ఇచ్చింది, కానీ ఒకనాడు అమెరికా కూడా సపోర్ట్ అవుతుంది.
ఒంటరిగా ఏకాకిగా పోరాడతాడో అప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మహిమతో దిగివచ్చి ఇజ్రాయేలు పక్షముగా నేను నిలబడి, నేనున్నాను నీ పక్షముగా, నువ్వు నా జనాంగం అని చెప్పి వాళ్ళ పక్షంగా నిలబడి మన అందరికీ ఎగిరి వెళ్ళే గుంపులో తీసుకెళ్లి రారాజు వస్తున్నాడు. అట్టి కృప ప్రభు అనుగ్రహించేలా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. మహిమ గల యేసుకి మనస్ఫూర్తిగా చప్పలు కొట్టి స్తుతిస్తూ మనస్ఫూర్తిగా చప్పలు కొట్టి. ఇంతటి జ్ఞానం ఎవరిచ్చారు మనకి? ఆగండి, ఇంతటి జ్ఞానం ఎవరిచ్చారు? ఒక దినాన్ని ఇజ్రాయేల్ పక్షాన్ని ఎవడు ఉండడండి. ఈనాడు చూడండి, భయంకరంగా అన్ని దేశాలు ఒకటైపోయినాయి, ఉగ్రవాదాలు పెరిగిపోయినాయి. ఎక్కడైనా ఉగ్రవాదం బాగా స్థావరం పెరుగుతుందంటే దాని వెనకాల సపోర్ట్ ఇచ్చేది ఏదైనా ఉందంటే కేవలం ఇరాన్. మన భారతదేశాన్ని చంపేయడానికి ఉగ్రవాదం ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు చూడండి, రష్యా దీనికి సపోర్ట్ ఇస్తుంది. ఈడెవడో ఉన్నాడండి నియమంత, ఉత్తర కొరియా, ఆడి పేరేంటి, కిమ్ ఏంటండి ఆడి పేరు. ఆడు కూడా ఈడికే సపోర్ట్, ఇరానుడికి. ఆల్రెడీ కలిసిపోయాడు. ఆడు బాగా దరిద్రుడు సార్, ఆడు ఇలా నడుతున్నాడు కానీ ఆడు పొట్టాడు మోసుకెళ్ళాడు. దేవుని మహాకృప. ఆ కిమ్ కూడా, వాడు కూడా హిట్లర్కి సంబంధించిన వాదం, వాడు కూడా వెళ్తూనే కలుస్తాడు. ఎవరితో? ఇరాన్తో కలిశాడు. రష్యా కలిసింది, చైనా కలిసింది. కానీ ఇజ్రాయేల్ పక్షముగా బలమైన దేశం ఒక్క అమెరికా తప్ప ఎవరు కూడా, ఆ అమెరికా కూడా ఒకరోజు చేయి విడిచిపెట్టదు. ఇంకోటి ఏంటో తెలుసా, మన భారతదేశంకి ఓ టైంలో ఇజ్రాయేల్ ఎంత వాల్యూ చేసింది తెలుసా అండి, భారతదేశానికి ఎంత సపోర్ట్ చేసింది తెలుసా. ఆ భారతదేశం కూడా ఇది ఇజ్రాయేల్ చెయ్యి ఏం చేస్తుంది, విడిచిపెట్టదు. ఇప్పుడు ఆల్రెడీ దానికే సపోర్ట్ ఇస్తుంది. ఇది ఇండైరెక్ట్లో భారతదేశం అంటే ప్రపంచమంతా ఒకటైపోయి ఎవరి మీద దాడి చేద్దాం అనుకుంటున్నారు? జనాభా ఎంత? అది 98 లక్షలు. ప్రపంచ జనాభా ఎంతమంది అనుకున్నారు? 870 కోట్ల మంది. 870 కోట్ల మంది 99 కోట్ల మందితో యుద్ధం చేస్తే గెలుస్తారా? అసలా అమ్మ గెలుస్తారా? చెప్పాలి, గెలుస్తారా? నోరు తెరవండి, ముగిస్తున్నా. గెలుస్తారా? 870 కోట్ల మంది 1 కోటి మందితో యుద్ధం చేయగలుగుతారా? నేను మీ అందరినీ కొట్టగలుగుతానా? మొత్తం వంగడబెట్టి మొత్తం తుక్కింది బాధేస్తారు నన్ను. ఇంకా మీ బలమైన వాళ్ళు మీరు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు అందరూ కలిసి నన్ను కొట్టగలుగుతారు కానీ నేను ఒక్కడే మిమ్మల్ని. కానీ దేవునికి ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఎంతమంది వచ్చిన ఇజ్రాయేల్ పక్షంగా నేనున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేల్ని కాపాడువాడు. ఇజ్రాయేల్ కోసం మీరు ప్రార్థన చేస్తే చాలు వదిలిపోతారు అన్నాడు ఆయన. ఏం చేయాలి? ఇజ్రాయేల్ కోసం మనం ప్రార్థన చేయాలి. దాన్ని అంతం చేసే నాదుడు ఎవడో కూడా లేడు. ఆయన ఒక్కడు మాత్రమే ఇజ్రాయేల్ గొప్ప అని చాటి చెప్పి ప్రపంచమంతా రాకడ ముగించి అప్పుడు తీసుకెళ్ళి ఆ తర్వాత చరిత్ర ఏమైందన్నదే ఫ్యూచర్లో తెలుసుకుందాం. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందని తెలుసా? ఒంటరిగా విడిచిపెట్టేసినా కానీ ఆ దేశానికి ఒకడు తోడున్నాడు. ఎవడైనా? నేను ప్రకటిస్తున్నా, యేసయ్య. మనం కూడా ఒంటరిగా చాలా మంది విడిచిపెట్టవచ్చు. మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఈ యుద్ధాలు ఎలా జరుగుతున్నప్పుడు, యుద్ధ సమాచారాలు వినబడుతున్నప్పుడు ప్రభు రాకడ ఆసన్నమైందని చెప్పి ఒళ్ళు దగ్గరెట్టుకుని భయముతోను, భక్తితోను, శ్రద్ధతోను, దేవా నీ రాజ్యానికి నన్ను చేర్చుకో ప్రభా, భయముతో నేను జీవించాలి, నాయన నా పిల్లలు ఈ శ్రమల నుంచి తప్పించబడి నీ రాజ్యంలో ఉండే కృప నాకు కలుగునుగాక అని చెప్పి చిన్ని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్ని ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ స్వరూపైన యేసయ్య, నీ ఘనమైన నామమునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చాలా విలువైన సందేశాన్ని నువ్వు మాతో మాట్లాడావు. ఇజ్రాయేలు ఇరాన్ యొక్క యుద్ధం ఎందుకు జరుగుతుందో అది ప్రవచనాత్మకంగా మేము తెలుసుకున్నాం. చెప్పడానికి నేను అర్హుని కాదు, కానీ నువ్వు చెప్పించావు. తెలుసుకుని ప్రభా మరలా నేర్చుకుని అనేక మందికి బోధించడానికి కృప చూపించావు. నిజానికి నైనా ఒక దినాన్ని ఇజ్రాయేల్ ఒంటరిగా అయిపోద్దని చెప్పావు. కానీ అదే ఇజ్రాయేలు పక్షంగా నేనున్నానని చెప్పి నువ్వు బయటకు వస్తావని చెప్పావు. ఇప్పటికైనా ఆ యుద్ధం చేయడానికి నువ్వు ఎంతలా సిద్ధపడ్డావు నాయనా. ఈ ప్రపంచంలో భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి. నీ రాకడికి ఆసన్నమవుతుంది. భయముతో, భక్తితో, వణుకుతో మేము ఉంటున్నాం ప్రభా. ఇప్పుడు కూడా మా బ్రతుకులను మార్చి నాయనా నీ రాజ్యానికి నమ్మకంగా ఉండే కృప మా అందరికీ దయచేయమని, నా వాక్యం దృష్టి పోకుండా మీరే కాపుదలిచ్చి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరికి వందనాలండి.